హలో గాయస్, దిస్ ఇస్ ద కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ప్రీవియస్ వీడియో. గాయస్, ప్రీవియస్ వీడియోలో నేను ఏమని చెప్పానంటే హౌ టు ఐడెంటిఫై అకౌంట్స్ దాని గురించి చెప్పాను. అండ్ క్లాసిఫికేషన్, ఆ అకౌంట్స్ని క్లాసిఫై చేయాలని చెప్పాను. నవ్వు ఈ స్టెప్లో ఏం చెప్తున్నానంటే హౌ టు రైట్ అంటే గోల్డెన్ రూల్స్ని ఎలా, గోల్డెన్ రూల్స్తో ఆ అకౌంట్ని ఎలా డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి, ఇది దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. వాట్ ఇస్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే పర్సనల్ అకౌంట్కి ఏం రూల్స్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దిస్ ఇస్ ద రూల్. ఓకే, ఈ రూల్ మాకు గుర్తుపెట్టుకోండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అండ్ రియల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇది రూల్ గుర్తుపెట్టుకోండి. అండ్ నామినల్ అకౌంట్ అంటే ఏంటంటే డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, ఈ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రూల్స్ని బేస్ చేసుకొని మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. 1 by 1 ఎంట్రీస్ మొత్తం రాస్తున్నాము. ఓకే, ఈ రూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దీస్ రూల్స్ హౌ టు రైట్, ఫైనల్గా ఇప్పుడు జనరల్ ఎంట్రీ ఎలా రాస్తామో చూడండి. ఓకే గాయస్, ఫైనల్గా గోల్డెన్ రూల్స్ని, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ని అండ్ 2 అకౌంట్స్ని ఐడెంటిఫై చేసి ఫైనల్గా జనరల్ ఎంట్రీ ఎలా పాస్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. నౌ పాస్ ద జనరల్ ఎంట్రీ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్. ఏమంటే శాలరీస్ పెయిడ్ క్యాష్ 100 రూపీస్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి. 2 అకౌంట్స్ ఉంటాయి. శాలరీ అకౌంట్ ఉంటుంది, అది క్లాసిఫై చేస్తే శాలరీ అకౌంట్ అనేది క్లాసిఫై చేస్తే ఏం వస్తుంది? శాలరీ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి అది నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది. అండ్ సెకండ్ క్యాష్ అకౌంట్ ఉంటుంది. ఐడెంటిఫై చేస్తాం క్యాష్ అకౌంట్ని. ఇది క్లాసిఫై చేస్తే ఓకే, ఏ దాని కింద వస్తుంది? అకార్డింగ్ టు ట్రెడిషనల్ అప్రోచ్ కింద క్లాసిఫై చేస్తే ఇది రియల్ అకౌంట్స్ కిందకి వస్తుంది అనమాట. రియల్ అకౌంట్ కింద వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, సో ఇప్పుడు శాలరీ అనేది, ఇప్పుడు శాలరీ పే చేస్తున్నాం కాబట్టి, సో శాలరీ అకౌంట్ ఎప్పుడు పే అంటే ఎక్స్పెన్స్ కాబట్టి మనకి పే చేస్తున్నామంటే ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి శాలరీ అకౌంట్ని. అండ్ క్యాష్ అనేది, క్యాష్ అకౌంట్ రూల్స్ ఏంటి? గోల్డెన్ రూల్స్ ఏంటి? రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, సో ఇప్పుడు మన శాలరీస్ పే చేస్తే క్యాష్ పోతుందా వస్తుందా? క్యాష్ పోతుంది. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్, దాన్ని క్రెడిట్ చేయాలన్నమాట. సో ఫైనల్గా జనరల్ ఫార్మేట్లో ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా జనరల్ ఫార్మేట్ రాసుకోవాలి. డేటు, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో అండ్ డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో డేట్ 1/1/2020 అనుకోండి. అండ్ శాలరీస్ అకౌంట్ ఇటార్. ఎందుకు శాలరీ అకౌంట్ డెబిట్ చేసినాము? శాలరీ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. శాలరీ అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి, శాలరీ పే చేసినాం కాబట్టి, సో దాన్ని డెబిట్ చేసాము. అండ్ ఎంత అమౌంట్? 1000 రూపీస్ డెబిట్ కాలంలో వేసుకున్నాము. అండ్ టు క్యాష్ని ఎందుకు క్రెడిట్ చేసినాము? 2 అకౌంట్స్ ఉన్నాయి కదా ఐడెంటిఫై చేసాము. దాన్ని ఎందుకు క్రెడిట్ చేసామంటే క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. క్రెడిట్ రూల్ ఏంటంటే వాట్ గోస్ అవుట్. సో మనము క్యాష్ పోతుంది కాబట్టి మనకి టు క్యాష్ అకౌంట్ అనేసి వచ్చిందనమాట. సో ఎంత? 1000 రూపీస్. సో దీనికి నరేషన్ రాయాలి. బీయింగ్ శాలరీస్ పెయిడ్ బై క్యాష్ నరేషన్ రాసాము. సో ఎంట్రీ క్లోజ్ చేస్తాము. సో ఇంతటితో ఎంట్రీ అనేది ఓవర్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో దిస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి ఒక ట్రాన్సాక్షన్లో. అండ్ వాటిని క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేసిన తర్వాత దానికి రూల్స్ కనుక్కోవాలి. రూల్స్ని రాసి ఫైనల్గా జనరల్ ఎంట్రీ పాస్ చేయాలి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కామెంట్ బిలో.